మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 37వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు జకర్యా గ్రంథంలోని 4 సందేశములు అనే అంశాన్ని ధ్యానించుకుందాము. ఇవి 7-8 అధ్యాయాల్లో 4 సందేశాలు ఉంటాయండి. అవి మన అందరి కొరకు అన్నమాట. మరొకసారి జకర్యా గ్రంథం మొదటి నుంచి కొంచెం చెప్తా అండి. ఈ జకర్యా అనే బాబు బాబిలోనియాలో పుడతాడు యూదుల ప్రవాస కాలంలో. అయితే వాళ్ళు బాబిలోనియా ప్రవాసం నుంచి యెరూషలేంకి వచ్చేటప్పుడు వాళ్ళ తాత ఈ బాబుని ఎత్తుకొని వచ్చాడు అని బైబిల్ పండితులు చెప్తారండి. పసిపిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు అనమాట. ఇంకా తాత అందరూ మరి వాళ్ళైతే నడుచుకుంటూ వస్తారు 900 మైళ్ళు. మరి పసిపిల్లల్ని ఎత్తుకొనో గాడిదల మీద కూర్చోబెట్టుకొని వచ్చుంటారనమాట. కానీ ఒక పసిబిడ్డని, ఒక మనవడిని ఎత్తుకొని వస్తున్నా అనుకున్నాడు ఇద్దో, కానీ ఒక గొప్ప ప్రవక్తని తీసుకొని వస్తున్నా అని ఆయన అనుకోలేదండి. అంత చక్కగా ఈ బాబుని పెంచుతారు. ఈ 5 సంవత్సరాల అబ్బాయి, నేను అనుకుంటాను వీళ్ళని నడిపించుకొని వస్తుంటే బాబిలోనియా నుంచి యెరూషలేంకి దావీదు సంతతి వాడైన జెరుబ్బాబెల్ని చూస్తుంటాడు. ఎంత రోషం, మనం వెళ్ళి మన దేవునికి ఆలయాన్ని నిర్మించాలి, మన దేవునికి ఆలయాన్ని కట్టాలి అని ఆ దేవుని పట్ల ఆయనకున్న తపన మరి జకర్యాని ఇన్స్పైర్ చేసి ఉంటుందండి. వాళ్ళు దేవాలయాన్ని కట్టడం ప్రారంభిస్తారు. 537లో వస్తారు కదా, కట్టడం ప్రారంభిస్తారు. 36 పునాదులు వేస్తాడు జెరుబ్బాబెల్, యెహోషువ పెద్దలు. ఇంకా 35, ఒక 2 సంవత్సరాలకే ఆటంకం వచ్చేస్తుంది ఆ దేవాలయ నిర్మాణానికి. 16 సంవత్సరాలు అలా ఆగిపోతుందన్నమాట. ఆ లోపల 520 వచ్చే నాటికి ఇంకా ఈ అబ్బాయి కూడా 22 సంవత్సరాల అబ్బాయి అయిపోతాడు జకర్యా. ఇంకా హగ్గై అయితే చాలా పెద్దవాడండి. హగ్గై ప్రవక్త ప్రవచించిన 2 నెలలకే ఈ అబ్బాయి ప్రవచిస్తాడనమాట. ఈయన చాలా పెద్ద ఆయన, ఈయన చిన్న అబ్బాయి, యవనస్తుడు అనమాట. అప్పుడు ఈ ప్రవచనాలు మీరు విన్నారు కదండి. దేవుడు ముందు ప్రవచనం ఏంటంటే ప్రజలు శుద్ధిని పొందాలి, మీ ప్రాణాత్మ శరీరాల్ని, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే యేసు రక్తంతో, యేసు వాక్యంతో మీరు శుద్ధిని చేసుకోవాలి. తర్వాత దేవాలయాన్ని పునర్నిర్మించండి. అప్పుడు ఆ దేవాలయంలోనికి మెస్సయ్య వచ్చి మనందరినీ ఆశీర్వదిస్తారు. మెస్సయ్య యుగం ప్రారంభమవుతుంది. మనం దేవాలయం కడితే కదా మెస్సయ్య వస్తారని ఈయన ప్రోత్సహిస్తాడండి. ఇంకా జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం ఉంచుకొనును. జకర్ అంటే రిమెంబర్స్, యా అంటే యావే రిమెంబర్స్, గాడ్ రిమెంబర్స్. దేన్ని గుర్తుపెట్టుకుంటారంటే దేవుడు మనకి చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని వాటన్నిటిని కూడా ఆయన పరిపూర్తి చేస్తాడు. ఇప్పుడు ఇందులో కూడా చాలా యేసుక్రీస్తుని గురించిన నామాలు ఉంటాయండి. అవి కూడా మనం ధ్యానించుకుందాం అన్నమాట. ఆ యేసుక్రీస్తు యొక్క 11 పేర్లు అన్నమాట. ఆయన ఆశ్చర్యకరుడు, కన్యక గర్భం ధరించి కుమారునికి అంటుంది. ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని. మరి మీకా ద్వారా చెప్తారు బెత్లెహేం గురించి, యేసుప్రభు అక్కడ పుడతారని. బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఏలయన నీ ప్రజల్ని పాలించే నాయకుడు నీ నుంచే వస్తాడు. అలా ఎన్ని వాగ్దానాలు అండి.
పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు 350 ఆయనలో నెరవేరుతాయన్నమాట. పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో అది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుందండి. మీరు మత్తయి సువార్త ఒక్కటి చదివితే కూడా పాత నిబంధనలో చెప్పబడిన ఆ మెస్సయానే ఈ యేసు ప్రభువు అని నిరూపించడానికి, యూదులకి నిరూపించడానికి మత్తయి తన సువార్తను రాస్తాడండి. మీరు కూడా అలా చదువుకోవాలి తెలుసా. ఇప్పుడు 11 యేసు ప్రభు యొక్క టైటిల్స్ అన్నమాట మనం ధ్యానించుకోబోతున్నాము. అవన్నీ ఎక్కడ నెరవేరాయి అని మనం చదువుకోవాలండి. అలా చదువుకోవాలన్నమాట. తర్వాత నిన్నటి దినాన మనం 8 దర్శనాలులో 4 మనం కంప్లీట్ చేసుకున్నామండి. దేవదూత జకర్యా ప్రక్కన నిలువబడి ఆయనకి దర్శనాలు చూపిస్తూ ఆ దర్శనాల యొక్క అర్థాన్ని వివరిస్తాడు. మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే, దర్శన గ్రంథం రెవల్యూషన్లో కూడా దేవదూత యోహానికి అన్ని దర్శనాలు చూపించి వివరిస్తాడనమాట. సేమ్ థింగ్ ఇక్కడ జకర్యా కూడా జరుగుతుందండి. అయితే ఇందులో 2 భాగాలు ఉంటాయి. 1 నుంచి 8 అధ్యాయాలు మొదటి భాగం. అంటే జకర్యా 22 సంవత్సరాల వయసులో ఈ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారనమాట. అప్పుడు 520 క్రీస్తుపూర్వం. తర్వాత 40 సంవత్సరాల తర్వాత 480లో అంటే జకర్యాకు 62 సంవత్సరాలప్పుడు మళ్ళా దేవుడు మాట్లాడతారు. దాన్ని 2వ భాగం అంటారనమాట. మొదటి భాగం 1 నుంచి 8 అధ్యాయాలు, 2వ భాగం 9 నుంచి 14 అండి. ఈ 2వ భాగంలో యేసు ప్రభువు మొదటి రాకడ, 2వ రాకడ 2 ఉంటాయన్నమాట. 9వ అధ్యాయం మీరు చదివితే 9:9 పామ్ సండే అనమాట. అదిగో నీ రాజు వస్తున్నాడు, సియోను కుమారి సంతసించు, యెరూషలేము కుమారి ఆనందించు, నీ రాజు నీ చెంతకు వస్తున్నాడు, వినయాత్ముడై గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు. ఆయన వచ్చేస్తే మీ నుంచి గుర్రాలు రథాలు అన్నిటినీ తొలగించి శాంతిని స్థాపించే శాంతికరుడైన రాజు ఈయననే చెప్తాడండి. క్రీస్తు పూర్వం 480లో చెప్తే అది క్రీస్తు శకము 30లో జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా 14వ అధ్యాయం చదవాలండి. యేసు ప్రభు 2వ రాకడ అనమాట. 14:4 అనమాట. ఆయన ఓలివ కొండ మీదకి దిగొస్తాడంట 2వ రాకడలో. ఆయన పరలోకానికి వెళ్ళింది కూడా ఓలివ కొండ మీద నుంచి. మీరు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చదివితే. అందుకే బైబిల్ గ్రంథము అంతా చదవాలండి, కొంచెం కూడా విడిచిపెట్టకుండా. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. మీరు రేపు వినబోయేది ఏం జరుగుతుంది 2వ రాకడలో జకర్యా ప్రవక్త రాస్తాడండి. 10వ అధ్యాయం నుంచి రాస్తాడనమాట. రేపు మనం ధ్యానించుకుంటే ఆ చివర్లో ఏముంటుందో తెలుసా? గోగు మాగోగ్ అనమాట. ఈ అంటే రష్యా అధిపతి, ఆ తర్వాత అనేక దేశాలు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తాయి. కానీ అప్పుడు మెస్సయాని పరలోకం నుంచి వచ్చి ఇజ్రాయేల్ పక్షాన పోరాటం చేసి ఆ శత్రువులందరినీ ఓడిస్తాడు అని ఉంది. అయితే దానికి ఇంకా టైం పట్టొచ్చు, కానీ ఇప్పుడు కూడా ఆ చిన్న చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి చూడండి. కనుక బైబిల్ గ్రంథాన్ని చదవాలి. నిన్న కేరళలో చూసాము, హిమాచల్ ప్రదేశ్లో చూసాము, గుజరాత్లో, మరి ఇప్పుడు భద్రాచలం చెప్తున్నారు. యుగాంతపు సూచనలు మత్తయి సువార్త 24 చదువుకోండి. అది యుగాంతపు సూచనల మత్తయి సువార్త 24 మీరు చదవండి, లేదా లూకా 21 చదవండి. అవన్నీ యుగాంతపు సూచనలు చూసినాం. కనుక నా ప్రార్థన ఏంటంటే ఇప్పుడైనా మీరు కూర్చొని బైబిల్ చదవండి. జకర్యా గ్రంథం పూర్తిగా 14 అధ్యాయాలు కుటుంబంగా చదివి పిల్లలకి చెప్పండి. మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిద్దాం. ఇందులో కూడా చెప్తారండి ప్రభు ఈ 4 సందేశాల్లో 2-3 సందేశాల్లో మనం ఎలా జీవించాలని చెప్తారు. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం అన్నమాట. సరేనా? అయితే ఈ మొదటి భాగంలో 8 దర్శనాల్లో 4 చెప్పానండి. మరి ఇంకో 4 ఇప్పుడు చెప్తాను. చెప్పే ముందు ఒక్కసారి చాట్ ద్వారా మరొకసారి మీకు దర్శనాలు వివరిస్తాను. జకర్యా 8 దర్శనాలండి. మనం నిన్న 4 దర్శనాలు ధ్యానించుకున్నాము. ఈరోజు 5వ దర్శనం అండి.
దీపస్తంభము, 2 ఓలివ చెట్లు అనమాట. ఇక్కడ చూడండి, ఈయన జకర్యా, ఈయన దేవదూత అనమాట. సో దేవదూత వివరిస్తూ ఉన్నాడు, ఈ దీపస్తంభము 7 దీపాలంటే దేవుని యొక్క 7 కన్నులు ప్రపంచాన్నంతా చూస్తూ, అందరినీ చూస్తూ, అందరి అవసరాలు తీరుస్తారు. ఈ 2 ఓలివ చెట్లు ఏంటంటే దేవుని యొక్క సేవకులు. దర్శన గ్రంథం 11లో వీళ్ళు మోషే, ఏలియాలుగా మనం చూస్తామండి. 6వ దర్శనం ఏంటంటే ఎగురుచున్న గ్రంథపు చుట్ట అండి. ఇక్కడ ఏమీ రాయబడలేదు, కానీ యాక్చువల్గా అయితే 2 వైపులా రాయబడి ఉంటుంది. ఒకవైపు అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి దేవుడు పంపే శాపాలు, ఇంకొక వైపు దొంగతనాలు చేసే వాళ్ళ ఇంట్లోకి దేవుడు పంపే శాపాలు. ఆ శాపాలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూల్చివేయబడుతుంది. కనుక మనం నీతిగా జీవించాలి. అందుకే సామెతలు 3:33లో నీతిమంతుల ఇండ్లను ప్రభు ఆశీర్వదిస్తారు, దుష్టుల ఇండ్లను ఆయన కూలద్రోస్తారు అని ఉంటుంది. తర్వాత 7వ దర్శనం గంపలో స్త్రీ, అంటే పాపాన్ని సూచిస్తుందండి. ఆది గ్రంథంలో కూడా అవ్వ వలన పాపం వచ్చింది, కానీ నూతన నిబంధనలో మరియ తల్లికి పుట్టిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ అన్నమాట. ఇది బాబిలోనియాకి తీసుకెళ్ళి అక్కడ ఒక గుడిని కట్టి పాపాన్ని ఆరాధిస్తారంట. అయితే మన హృదయం మాత్రము ఈ పాపానికి, సైతానికి ఆలయంగా మారకూడదండి. ఇంకా 8వ దర్శనం ఏంటంటే 4 రథాలు 4 వైపులా పోతున్నాయి. భూమిలో 4 దిక్కులు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాయువులు అని వివరిస్తాడు దేవదూత. అయితే బాబిలోనియా వైపు వెళ్తున్న రథము దేవునికి ఉపశమనాన్ని కలుగజేసింది అని దేవదూత వివరిస్తాడండి. ఇప్పుడు చూశారు కదా, మరి 5వది అనమాట. 5వ దర్శనం ఏంటంటే దీపస్తంభం అండి. ఆ దీపస్తంభానికి 7 దీపాలు ఉంటాయన్నమాట. ఆ దీపస్తంభానికి ఇరువైపులా 2 ఓలివ చెట్లు ఉంటాయి. అప్పుడు ఈ జకర్యా తన ప్రక్కనున్న దూతతో అడుగుతాడనమాట, ఏంటి ఈ దీపస్తంభం యొక్క అర్థం అంటే, ఇవి ప్రపంచాన్నంతా చూస్తున్న దేవుని యొక్క కన్నులు. 7 కన్నులు అంటే దేవుని కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తాయన్నమాట. ఆ తర్వాత మరి ఆ ఓలివ చెట్లు ఏంటి అంటే దేవుని యొక్క సేవకులు అన్నమాట. దర్శన గ్రంథం 11వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు అక్కడ 2 దైవ సేవకుల గురించి రాయబడుతుంది, 2 సాక్షులని. వాళ్ళే, ఒకరేమో నీళ్ళని రక్తంగా మార్చిన వాళ్ళు అంటే మోషే, ఇంకొకరు వానను ఆపిన వాళ్ళు అంటే ఏలియా అన్నమాట. అది ఆ తర్వాత ఈ 5 ఓదార్చే, మంచి మనల్ని ఓదార్చే దర్శనాలుగా ఉంటాయి, సందేశము. కానీ చివరి 3 తీర్పు తీర్చేవి. తీర్పు దినాన తీర్పు జరుగుతుంది అన్నమాట. ఇంకా 6వ దర్శనం చూపించడానికి ముందు దేవుడు జకర్యాకి చెప్తారు, జెరుబ్బాబెల్కి వెళ్ళి ఆయనకి ప్రత్యేకమైన సందేశం ఇవ్వయ్యా అని. ఏం చెప్పాలి ప్రభు అంటే, ఇదో ఇలా చెప్పంటారనమాట. 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి అండి 10 వరకు, జెరుబ్బాబెలు సైన్య బలం వలన, సొంత బలం వలన నీకు విజయం కలగదు, కానీ నా వలన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సైన్యము లేదు సొలొమోను రాజుకున్నట్లుగా, మరి సొంత బలం లేదు, కానీ నా వలన నీకు జయం కలుగుతుంది. ఈ దేవాలయ నిర్మాణానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి కదా, ఇప్పుడు అవన్నీ కొండల్లాగా పక్కకి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద కొండల్లాగా ఉన్నాయి ఈ యొక్క అవరోధాలు, కానీ అవన్నీ కూడా ప్రక్కకి వెళ్ళిపోతాయి. ఒక పాట ఉంటుంది కదా, శక్తి చేత కాదనెను, బలంతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపు దానవు నీవనెను, జెరుబ్బాబెలును అడ్డగింపను. నువ్వు ఎలా అడ్డగిస్తావు నా సేవకుడైన జెరుబ్బాబెల్ని అని దేవుడు చెప్తున్నారండి. జెరుబ్బాబెల్ పేరు పెట్టుకోవాలండి, పిల్లలకి ఏమేమో పేర్లు పెడతారు అని చెప్పి, జెరుబ్బాబెలు నీవు ఈ దేవాలయానికి పునాదులు ఎత్తావు కదా, చివరి రాయి కూడా నువ్వే పెడతావయ్యా అని జకర్యా అతన్ని ప్రోత్సహిస్తాడు. ప్రభు ఏం చెప్పారంటే, ఇదో నువ్వు పునాది రాయి నువ్వే వేశావు,
దేవాలయానికి. మరి చివరి రాయి కూడా నువ్వు వేస్తావు. దేవాలయాన్ని నువ్వు పరిపూర్తి చేసినప్పుడు అప్పుడు అందరూ ఏమంటారు, అబ్బా ఎంత సొగసుగా ఉంది, ఎంత సొగసుగా ఉంది అని అనుకుంటారయ్యా. అప్పుడు ప్రజలు ఆనందించి నేను నీకు చెప్పిన సందేశము యథార్థమైనదని నమ్ముతారు. ఇది 520లో చెప్తాడు కదండి. మరి పాత నిబంధన కౌంట్ డౌన్ 516 వచ్చేసరికి దేవాలయం పూర్తయిపోతుంది. 515లో రెండవ దేవాలయానికి ప్రతిష్టాపన జరుగుతుందండి. జెరుబ్బాబెల్ దేవాలయం అనాలి. మొదటిది సొలొమోన్ దేవాలయం, అంటే ఇది జెరుబ్బాబెల్ దేవాలయం. మొదటి దేవాలయాన్ని చూసిన వృద్ధులైన వాళ్ళు ఆ రోజులలో 100 సంవత్సరాల వరకు ఉంటారు కదా. నెబుకద్నెజర్ కాల్చినప్పుడు చూసిన వాళ్ళు రెండో దాన్ని చూసి సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు రాలుస్తారండి. మరలా మాకు ఒక దేవాలయం, మరలా మేము దేవుని ఆరాధించుకోవచ్చు అని చెప్పనమాట. ఇది సెరుబాబేల్కి. మీరు హగ్గైలో చూస్తే అక్కడ కూడా హగ్గై ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు సెరుబాబేల్తో. సెరుబాబేలు, నువ్వు నా సేవకుడవు, నేను ఏర్పరచుకున్నాను, నేను నా సిగ్నెట్ రింగుగా ముద్రాంగుళ్యముగా స్వీకరిస్తాను, నీకు అధికారం ఇస్తున్నాను. ఆయన ఇప్పుడు యూదాకి గవర్నర్ అవుతాడనమాట. దావీదు సంతతివాడు. దావీదే పుట్టినట్లుగా అలాగే పుడతాడండి. అదే క్రోమోజోమ్స్, అదే జీల్ ఫర్ ద లార్డ్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు 6వ దర్శనం అండి. ఎగురుచున్న గ్రంథపు చుట్ట ఎంత ఉంటుందో తెలుసా? నేను 10 ఆజ్ఞలు ఎప్పుడు చెప్పేదాన్ని. ముత్తంగిలో 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు అనమాట. అక్కడ దాని మీద 2 వైపులా రాయబడి ఉంటుంది. అప్పుడు జకర్యా ప్రక్కనున్న దూతను అడుగుతాడు, అమ్మో అంత పెద్ద గ్రంథపు చుట్ట స్క్రాల్ ఎగురుతూ ఉంది, ఎక్కడికి వెళ్తుంది అంటే దాని మీద ఏమని రాయబడి ఉంది అంటే చెప్తాడనమాట. ఒకవైపు అబద్ధాలు చెప్పే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు, ఇంకొక వైపు దొంగతనాలు చేసే వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు. వాళ్ళవి కానివి దోచుకుంటారు చూడండి, వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు. దేవుడు ప్రతి దొంగ ఇంట్లోకి, ప్రతి అబద్ధాలు చెప్పే ఇంట్లోకి ఈ శాపాలని పంపిస్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు కూలిపోతుంది. వెంటనే జరగదండి, ఎందుకంటే మనం మారాలని దేవుడు కోరుకుంటారనమాట. అబద్ధాలతో మరి తర్వాత లంచాలు, మోసాలు చేసి ఇంటిని నింపుకున్న వాళ్ళ హబ్బకుకులో మనం చదివాం కదా, ఆ ఇల్లు కూలిపోతుంది. దేవుని తీర్పు ఆ ఇంట్లోకి వస్తుంది. మనది కాని డబ్బు మన ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇతరుల గురించి అబద్ధాలు చెప్పినప్పుడు దేవుడు ఆ ఇంట్లోకి శాపాలు పంపిస్తారు. పాము వచ్చినట్లుగా చూడాలి. అందుకే నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీతిమంతులు ఎవరి కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. 128వ కీర్తనలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత గంపలో స్త్రీ అండి. ఆ గంపలో స్త్రీ ఏంటి ఇది అని అంటే, ఇది ఈ స్త్రీ పాపాన్ని సూచిస్తుంది. దీన్ని బాబిలోనియాకి తీసుకెళ్ళి అక్కడ దానికి ఒక దేవాలయాన్ని కట్టించి అక్కడ ఆరాధిస్తారు. పాపము, దుష్టత్వం అన్నమాట. మన హృదయంలో ఆ పాపానికి పాపి ఎవరు? సైతాన్ అన్నమాట. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుడు సత్యమైతే సైతాన్ పాపి, అబద్ధీకుడు అన్నమాట. మన హృదయంలో ఆలయాన్ని కట్టొద్దండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది దుష్టత్వం, అబద్ధాలు, శరీర వాంఛలు, ఇదంతా అన్నమాట. తర్వాత 4 రథాలని చూస్తాడు. అవి ఇవేంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన 4 వాయువులు 4 దిక్కులా వెళ్తున్నాయి. అయితే బాబిలోనియాకి పోయే ఆ యొక్క వాయువు, ఆ గుర్రం అన్నమాట. 4 గుర్రాలు దేవునికి ఉపశమనాన్ని కలిగిస్తాయి అని ఉంటుందండి. అయితే మీరు ప్రకటన గ్రంథం 7లో 1లో 4 వాయువుల గురించి రాయబడింది. ఈరోజు మెయిన్ సందేశం ఏంటంటే 4 సందేశాలండి. అవి మనకే ఇస్తున్నారు. 7, 8 వచనాలు అన్నమాట. ప్రతి ఒక్కటి మీరు బైబిల్ ఎలా చదువుకోవాలంటే, నా యేసు నాతో మాట్లాడుతున్నాడు. అందుకే దివ్య పూజ బలిలో కూడా ఇది ప్రభువు వాక్కు అంటారు. అంటే నీతో ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు దాన్ని ఏం చేయాలి? ప్రభు వాక్యాన్ని పాటించాలి, జీవించాలి. కనుక దీన్ని జీవగ్రంథం అంటారనమాట. ఈ 4 సందేశాలు 7వ అధ్యాయంలో మొదటి సందేశం అన్నమాట. 7వ అధ్యాయంలో 2 సందేశాలు ఉంటాయండి. 8వ అధ్యాయంలో 2 ఉంటాయి. సరేనా? మీకు గుర్తుండాలని నేను మళ్ళా చెప్తున్నా. మొదటిది ఏంటంటే 7వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు అన్నమాట.
చిత్తశుద్ధి లేని ఉపవాసము వ్యర్థము అని చెప్తారనమాట. దేవుడు గద్దిస్తున్నారు. మీకు పేదల పట్ల జాలి లేదు, కరుణ లేదు, మీలో న్యాయం లేదు, అన్యాయం చేసి వడ్డీల రూపంలో దోచుకుంటున్నారు, ఇతరుల పొలాలు దోచుకుంటున్నారు, దోచుకుంటూనే మరి కరుణ లేదు, కఠినంగా ఉంటూ పెద్ద ఉపవాసాలు చేస్తారు, వ్యర్థము అని చెప్తారనమాట. ఆ తర్వాత ప్రభు ఏం చెప్తున్నారంటే, రెండోది జాగ్రత్తగా వినండి, 7వ అధ్యాయంలో 8వ వచనం నుండి అనమాట. ప్రభు నాతో ఈ వాక్యం చాలాసార్లు మాట్లాడారండి 28 సంవత్సరాల్లో. మీరు ఒకరి పట్ల ఒకరు దయా జాలి కలిగి ఉండండి. మీరు వితంతువులను, పేదలను, అనాథలను పీడించకండి. ఒకరికొకరు కీడు తలపెట్టుకొనకండి. సత్యాన్ని పలకండి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, డు నాట్ థింక్ ఇవిల్ ఆఫ్ అదర్స్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఇతరులను గురించి చెడుగా నీవు హృదయంలో కూడా తలంచొద్దన్నమాట. ఎందుకంటే అక్కడ తలిస్తే ఇంకా అది నీ హృదయంలో ఉండిపోతుంది. ఎవరో చెప్పిన దాన్ని బట్టి వినడము, లేకపోతే ఆయన పాపి అని చెడ్డగా అనుకోవడం. యేసు ప్రభు పాపులని ప్రేమించారు, పాపుల కొరకు వచ్చారు కనుక ఎవరిని గురించి చెడుగా అనొద్దంట. ఇంకా 8వ అధ్యాయంలో 3వ సందేశం ఉంటుందండి. ఏంటంటే, నేను ఈ సియోన్కి వచ్చేస్తాను, మీతో నేను నివసిస్తాను. అందుకే యేసు ప్రభు దేవుడు ఈ లోకంలోకి వచ్చేసాడు. ఇమ్మానుయేలు, మనతో ఒకనిగా ఆయన నివసించాడు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. మనతో, మీ ఇంట్లో ఉన్నారండి యేసు ప్రభు, మీ హృదయంలో ఉన్నారు యేసు ప్రభు. ఆయన వచ్చినట్లయితే ఏం చేస్తారనంటే, మన అందరము కూడా 2 మాటలు చెప్పమన్నారండి ఇక్కడ. 8:3 చాలా ముఖ్యమైనది. ఈ గ్రంథంలోనే కీ వర్స్ అంటారనమాట. ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మీలోనికి వస్తారో అప్పుడు మీరు సత్యంను అనుసరించి జీవించు వారిగా దేవుని పరిశుద్ధ పట్టణము అని పిలువబడతారంట. నేను సత్యంను అనుసరించి జీవించడం అన్నమాట. అలా యేసుప్రభు నాలోకి వచ్చారంటే ఆయన వాక్యం అన్నమాట. కనుక ఇప్పుడు ఆ వాక్యం ప్రకారం నేను జీవిస్తాను. ప్రభు ఇది చదువుతుంటే నాకు 2 మాటలు గబగబ జ్ఞాపకం చేశారండి. యోహాను 3వ లేఖ 4వ వచనం అన్నమాట. యోహాను లేఖ రాస్తే ఏమంటాడంటే, నా బిడ్డలు సత్యమును అనుసరించి జీవిస్తున్నారు అని వినుట కంటే నాకు సంతోషకరమైన విషయం ఇంకోటి లేదు. యేసుప్రభు కోరుకునేది అదే. నేను ఆ దేవుడు నివసిస్తున్న పరిశుద్ధమైన పట్టణం అండి. మీ దేహాన్ని దేవునికి మహిమకరంగా వాడండి. ఇది అన్నమాట. ఇది మీలోనికి తీసుకోండి. అందుకే 25వ కీర్తనలో కూడా దావీదు అంటాడు 5వ వచనంలో, 25వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నేను నీ వాక్యం ప్రకారం సత్యంను అనుసరించి జీవించే కృప నాకు దయచేయండి. రాత్రంతా ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకొని దాన్ని పాటిస్తాడండి. నీ బిడ్డలు, నీ ప్రజలు ధర్మశాస్త్రమును చదవకపోవడాన్ని, అనుసరించకపోవడాన్ని చూసి నేను కన్నీరు మున్నీరుగా ఏడుస్తానని చెప్తాడనమాట. తర్వాత 4వ సందేశం ఏంటంటే, మీరు దయా జాలి కలిగి న్యాయంగా జీవిస్తే అప్పుడు మీ ఉపవాస దినాలు ఎట్లా ఉంటాయంటే సంతోషంగా, ఆనందంగా, మీరు ఒకరి పట్ల ఒకరు జాలి ప్రేమ కలిగి ఒక కుటుంబంలాగా జీవించినప్పుడు, దేవాలయానికి వచ్చి మీరు పాటలు పాడుతూ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు అది నాకు సంతోషకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరి మీద జాలి లేదు, కరుణ లేదు, దోచుకోవడము, అన్యాయం చేయడం చేసి ఇక్కడొచ్చి పాటలు పాడితే ఎలా? ఆమోస్ 5:23లో కూడా మీ పాటలతో నా ఎదుట గోల చేయకండి, దానికి బదులుగా నీతి న్యాయం ఏరులై ప్రవహించునుగాక అని చెప్తాడండి. మీరు ఎప్పుడైతే నీతి న్యాయం ప్రేమ కలిగి ఉంటారో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్యులు మీ దగ్గర వచ్చి మీ కొంగు పట్టుకొని చెప్తారంట, అమ్మో దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు, కాబట్టి మేము కూడా మీతో పాటు మీ దేవాలయానికి వచ్చాయి, మేము కూడా మీ దేవుడిని ఆరాధిస్తాము, అప్పుడు మీ దీవెనలలో మేము కూడా పాలు పంచుకుంటాము అని చెప్తారంట అండి. ఇది 4 సందేశాల సారాంశం అన్నమాట. నేను ఒకసారి చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకొనండి. సెకారియా గ్రంథంలోని 4 సందేశములు.
మొదటి సందేశము, యావే చిత్తశుద్ధి లేని ఉపవాసమును గద్దించుట. నాకు దయా, జాలి, నీతి, న్యాయం కావాలి కానీ ఆచారములు కాదు. A rebuke of empty ritualism by God. రెండో సందేశం, మీరు న్యాయంను జరిగింపవలెను, ఒకరి ఎడలనొకరు దయతోనూ జాలితోనూ మెలగవలెను, వితంతువులను, అనాథలను, పేదలను పీడింపకూడదు, ఒకరికొకరు కీడు తలపెట్టరాదు. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మూడో సందేశం, నేను సియోనుకు మరలి వచ్చి దాని నడుమ వసింతును, అది సత్యమును అనుసరించు నగరమనియు ప్రభువు పరిశుద్ధ పర్వతమనియు పిలువబడును. నా నుండి దీవెనలు పొందుటకు మీరు చేయవలసిన కార్యములివి: ఒకరితో నొకరు సత్యం పలుకుడు, న్యాయస్థానములలో న్యాయం జరిగింపుడు, ఒకరికొకరు కీడు తలపెట్టరాదు, కూట సాక్ష్యం పలుకకుడు, ఇట్టి పనులు నాకు గిట్టవు. రిస్టోరేషన్ అండ్ కన్సోలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంకా నాలుగో సందేశం ఏంటంటే, మీరు శాంతిని సత్యమును అభిమానించినప్పుడు మీ ఉపవాస దినములు ఆనందముగాను సంతోషకరముగాను ఉండును. ద రికవరీ ఆఫ్ జాయ్ ఇన్ ద కింగ్డమ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. మనం జాలి, దయ, కనికరం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మన ఉపవాస దినాలు, ఆరాధన కూడా సంతోషంగా ఉంటుంది. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనకిచ్చే శాంతి, సంతోషం, సమాధానం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు జకర్యా ప్రవక్త ద్వారా మాకు 4 సందేశాలను ఇచ్చారు. మీరు పేదల పట్ల జాలి, కరుణ కలిగి ఉండండి, ఒకరికొకరు కీడు తలపెట్టుకోకండి, ఒకరినొకరు ప్రేమించుకొనండి. అప్పుడు నేను మీతో వచ్చి మీ మధ్యలో నివసిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించే విధానాన్ని చూసి అన్యులు కూడా మీతో పాటు ఆలయానికి వచ్చి నన్ను ఆరాధిస్తారు అని చెప్తున్నారు. ప్రభా, మా హృదయాల్ని ప్రేమతో నింపండి, కరుణతో నింపండి. మేము ప్రేమ కలిగి జీవించేటట్లు సహాయం చేయండి. మీ ప్రేమని లోకానికి అందించే ప్రేమ వాహినులుగా మమ్మల్ని మార్చండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 4 సందేశాల సారాంశం ఒకటే అండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది. దేవుడు ప్రేమ, ఆయన బిడ్డలమైన మనం కూడా ప్రేమే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.